చంద్రముఖి ఫీల్ అవుతున్నారో ఏంటో. ఎలాగైనా వాళ్ళని కలిసి క్షమాపణ అడగాలి. ఎట్లా ఫీల్ అవుతాడో ఆలోచించకుండా ఆవేశంలో వాళ్ళనుకుంటున్నా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి అన్నెల్ని క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. తప్పు చేసిన సూర్య కథం. ఇక్కడే మాట్లాడకండి. ఇక్కడ అందరూ అతని మనుషులు. విన్నారంటే మనందరినీ ఇక్కడే చంపేస్తారు. శంకర్ సూర్య మనుషులకి ఈ విషయం తెలియకముందే మనం ఉద్యమని చెందమని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిజమే దోస్తి, మనం ఇక్కడి నుంచి వీరుడితో త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకు డాక్టర్స్ గృహ రావడానికి ఇంకొంచెం సేపు పడ్డదట్టన్నా. పర్లేదు, ఉద్యమం నుంచి హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. బండ్లు రెడీ.
విరాట్ బాబు ఏమైంది బాబు? పట్నం నుంచి వచ్చిన వాళ్ళే ఇదంతా చేశారు సాంబా. నా కళ్ళు బూడిదైపోయాడు సార్. వాళ్ళని వదలదు సాంబా, నరికేయాలి. శంకర్ సూర్య మాకు క్షమాపణ చెప్పడానికి వస్తున్నాడని తెలియక అతను మమ్మల్ని చంపడానికి వస్తున్నాడని అపార్థం చేసుకుని దస్తగిరి కళింగ అతని మీద దాడి చేశారు. అలా మా ప్రమేయం లేకుండానే అతని చావుకి మేము కారణమయ్యాం కార్తీక్. మేము స్పృహలోకి వచ్చాక చాలా బాధపడ్డాము. కానీ అప్పటికే పరిస్థితి మా చేయి దాటిపోయింది. చేసేదేమీ లేక మేము ఆ విషయాన్ని అందరితో వదిలేశాం. కానీ అతని మనుషులు మా మీద పగ పెంచుకొని మమ్మల్ని చంపాలని ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారనే విషయం మాకు తెలియదు. సాంబా నన్ను తీసుకొచ్చి చంపాలని చూసినప్పుడే నాకు విషయం అర్థమైంది. వాళ్ళు చందు అక్క కోసం కూడా వెతుకుతున్నారు కార్తీక్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మా మీద పగ తెచ్చుకోవాలనుకోవడంలో తప్పులేదు కార్తీక్. అసలు విషయం వాళ్ళకి తెలియదు కదా. కానీ అతను బతికున్నాడని తెలిసి నేను చాలా సంతోషించాను కార్తీక్. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? వెనక ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటం చాలా డేంజర్. ఏ క్షణంలోనైనా సాంబా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు. నేను వెంటనే హైదరాబాద్ తీసుకెళ్తాను రా. మరి నువ్వు? చెప్పాను కదా వెనక, కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవి పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి రాలేను. తర్వాత అన్ని విషయాలు నీకు క్లియర్గా చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం రా. శంకర్ సూర్య అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు. ఆ అభిమానంతోనే శంకర్ సూర్యని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ అతను చంపాలనుకుంటుంది నాకు సంబంధించిన మనుషుల్నే అని నేను సాంబాతో ఎలా చెప్పగలను? వాళ్ళని చంపొద్దని చెప్తే నేను శంకర్ సూర్య కాదన్న విషయం బయటపడిపోతుంది. అలా అని చెప్పకుండా ఉండిపోతే చందు మేనకి ప్రాణాలకే ప్రమాదం. నేను శంకర్ సూర్య స్థానంలో ఉన్నట్టు మేనక్కి తెలిసినా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి సమస్య తీరేంత వరకు సాంబాకి మేనక్కి ఏ విషయం చెప్పకూడదు. మేనక, నువ్వు ఈ ఊరు ఎప్పుడూ రావద్దు. నేను అలాగే అనుకున్నాను కార్తీక్. కానీ నీకోసం రాక తప్పలేదు. నీ గురించి ఆంటీ ఎంత బెంగ పెట్టుకున్నారో నీకు తెలీదు. ఆంటీ బాధ చూడలేకే నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. ఆంటీ కన్నా మాకన్నా ఇక్కడున్న వాళ్ళు నీకంత ముఖ్యమా కార్తీక్? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వీళ్లతో ఉండటమే ముఖ్యం మేనక. అసలు వీళ్ళ గురించి మాతో ఎప్పుడు చెప్పలేదేంటి కార్తీక్? ఆ అవసరం రాలేదు మేనక. అంతకుముందు వాళ్ళ గురించి నేను అంతగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచించక తప్పట్లేదు. నేను శంకర్ సూర్యలా ఉండిపోతే అమ్మ నా కోసం బాధపడుతుంది. కార్తిక్లా మారిపోతే ఆ కుటుంబం బాధపడుతుంది. ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను వెనక. ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒకరోజు పరిష్కారం దొరుకుతుందని ఆశతోనే ఎదురు చూస్తున్నాను.
నుంచి నీ సన్నిధిలోనే ఉంటున్నాను, నీ పాటలే పాడుతున్నాను. ఒక్కసారి కూడా నా మీద దయగలగట్లేదా స్వామి? ఎన్ని రోజులు నాకు ఈ నిర్బంధం? నాకు విముక్తి కలిగేది ఎప్పుడు తండ్రి? ఆ యశోదరుని ఎలాగోలా బతిలాడుకున్నావంటే ఉన్న ఒక్క ఆధారం ఆ ఏవీ రావుగాడు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి దిక్కులేనిలాగా తయారైపోయింది. ఏ దిక్కులేనుడికి దేవుడే దిక్కంటారు. నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించు తండ్రి. నారాయణ, దేవుణ్ణి పిలిస్తే దెయ్యం వచ్చిందేంటి? నారాయణ, నారాయణ, చెప్పండి ఏవి రావు గారు. ఏం ఫోన్ అయ్యా ఇది? ఆ? కొత్త డబ్బా ఫోన్ లా ఉంది. ఏం వస్తాలేవు? డబ్బా ఫోనా? డిఎల్ సిమ్ అండి. అంటే అంటే 2 నాలుకల మనిషి అన్నమాట. దాంట్లో రాకపోవడం కాదు, తమరికే వాడటం చేత కావట్లేదు. అసలు ఇట్లాంటి ఫోన్ మీ ఊళ్ళోనే ఎవరికి లేదు తెలుసా? అబ్బా, అంత గొప్పదా? ఆ, అయితే ఇందులో పాటలు వస్తాయా? చెవురుగా ఒక్క పాటలంటే పాటలు ఆటలు మాటలు అన్నీ వస్తాయి, వాడుకోవటం తెలియాలి గాని. అయితే ఒక మంచి ఊపన్న పాట పెట్టు. ఆ? ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక నా సావు నేను వస్తుంటే ఈ ఎదవొక పాట కావాలంట. ఛా, ఊరుకో. పాట పెట్టబట్టి అట్లా నవ్వుతాయేంటి? పెట్టు. ఫోన్ ఇస్తే కదా పెట్టేది. ఇందా. అమ్మయ్యా, నా బుజ్జిముండ చంకలో పిల్లిలాగా జేబులో ఎంత చక్కగా నక్కుండేదో యాదవాని. తొందరగా పెట్టు. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే పాలు మరి? పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఈ ఫోన్ ఇవన్నీ కూడా చేస్తుందా? వినపట్లా? గెట్టిన సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఏంటి ఇది? నా దగ్గర నుంచి ఫోన్ లాక్కొని ఈడు పాటలు ఎంత ఎంజాయ్ చేస్తాడా? టైం బ్యాడ్ అయితే ఇంతే. ఫోన్ ఇప్పుడు మోగిందేంటి? రావు గారు, ఒక్కసారి వండి ఫోన్ మాట్లాడిచ్చేస్తాను. అబ్బాచ్చా, ఫోన్ మాట్లాడతావా? ఈ విషయం సామాన్యునికి తెలిసిందనుకో, ఫోన్ మాట్లాడడానికి నీకు గొంతుండదు. ఉండు, నేను మాట్లాడతాను. వద్దండి వద్దండి వద్దండి. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి లవర్కి ఎట్లయినా? ఏమండి, నా బతుకు లవరా? లవర్ లేదు ఫ్లవర్ లేదండి బాబు. ఒక్కసారి ఇచ్చేయండి, మాట్లాడిచ్చేస్తాను. దండం పెడతాను. ఒక్కసారి ఇవ్వండి, ఒక్కసారి ఫోన్ మాట్లాడిచ్చేస్తాను. నేను మాట్లాడతాను కదా. హలో, ఒరేయ్ వెధవా, ఎక్కడ చచ్చావురా? అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు తీయట్లేదు? పాటలు వింటున్నాను. ఒరేయ్, నేను ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే నువ్వు అక్కడ కూల్గా పాటలు వింటున్నావా వెధవా? ఏం పాటో తెలుసా? ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పోస్తా. రేయ్, నాకు తిక్క రేగిందంటే నీకు దినం పెడతానురా. ఎవరితో మాట్లాడతానో తెలుసుకుని మాట్లాడు. నువ్వేమన్నా పడ్డానికి నేను నారాయణ కాదు, ఏవి రావుని. ఏమండి రావు గారు, ఆవిడ సంగతి మీకు తెలియదండి. నా మాటని ఫోన్ పెట్టండి బాబు. ఫోన్ అంటే నారాయణ కాదా? ఫోను అవును, ఫోను నారాయణ దగ్గర లేదు, నేనే కొట్టేశాను. మళ్ళీ ఫోన్ చేశావనుకో, నిన్ను కూడా తీసుకొచ్చి నారాయణ పక్కన కట్టేస్తాను. ఊరిడి మూర్ఖత్వం చాలా. ఈడేం విన్నాడు, ఆవిడేం మాట్లాడిందో. దేవుడా, ఏంటో బాబు ఇదంతా? నారాయణ దగ్గర ఫోన్ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయిందన్నమాట. అంటే ఏదో ఒక రోజు నా గురించి కూడా తెలుసుకుంటారన్నమాట. ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా వేరే చాయిస్ లేదు. నేనే రుద్రవరం వెళ్ళాలి. నువ్వు రాకుండా ఉండాల్సిన చందు. నేను ఎలాగైనా మేనకని విడిపించుకుని వచ్చి ఉండేవాడిని. లేదంకల్, మేనకని వాళ్ళ నుంచి విడిపించడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను మీకు ముందే చెప్పాను. అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది చందు. ఇప్పుడు వాళ్ళ కంట పడితే నీ ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు నిన్ను వదలరు. నాకేమైనా పర్వాలేదంకల్, ముందు మనం మేనకని కాపాడాలి. వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడు మేనక వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు తనని ఎంత టార్చర్ పెడుతున్నారో ఏంటో.
అలాగని నువ్వెళ్ళి ప్రమాదంలో చిక్కుకోవడం కరెక్ట్ కాదు చందు. నేను ప్రమాదంలో చిక్కుకుపోయినా సరే మేనకని ప్రమాదంలో నుంచి బయటపడేస్తాను. మేనకని కాపాడాల్సిన బాధ్యత నాకుంది అంకుల్. నా జీవితం ఏనాడో ముగిసిపోయింది. ఇప్పుడు నాకు ఏదైనా జరిగినా పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదు. కానీ మేనకకి ఇంకా చాలా జీవితం ఉంది అంకుల్. నేను కాదంటం లేదు చందు, కానీ నీకేదైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? పిల్లలతో బ్రతకాలని నాకు ఉంది అంకుల్. కానీ మేనకని కాపాడడం నాకంతకంటే ముఖ్యం. నాకేదైనా అయితే పిల్లల్ని చూసుకోవడానికి మీరంతా ఉన్నారంకల్. కానీ మేనకకి ఏం కాకూడదు. ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ని నా కోసం దూరం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరినీ ఒకటి చేసి నా రుణం తీర్చుకుంటాను. మేనకని కాపాడతాను. ఎవరు తప్పించుంటారు? దానికి మనూర్లో సహాయం చేసేవాళ్ళెవరు? ఉన్న ఆ ఒక్కడిని కట్టిపడేశాం. మరి ఎవరు దాన్ని కాపాడి ఉంటారు? ఎరా, ఏమైనా తెలిసిందా? అన్నా కొంచెం జాన్కారీ చేసినావన్నా. మన ఊరోడు కాదంట, వేరే ఎవరో చేసిండ్రంట. ఎవడ్రా వాడు? ఖచ్చితంగా దాని మనిషి అయి ఉంటాడు. మనకు తెలియకుండా మనూర్లోకి వచ్చాడంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. రేయ్, అందరూ ఒక కన్నేసి ఉంచండిరా. ఎవరు మనూర్లోకి వస్తుండ్రో ఎవరు పోతుండ్రో గమనించండి. ఎవరి మీదైనా అనుమానం వస్తే నా కాడికి ఈడ్చుకురండి. ఉండ్రా. మేనక, నీకేం కాలేదుగా? నేను నీకోసమే వస్తున్నాను మేనక. నువ్వు రుద్రవరం వెళ్ళావని తెలిసి నేను ఎంత చెప్తున్నా వినకుండా నీకోసమే బయలుదేరింది. రుద్రవరం వెళ్ళడం తనకి ప్రమాదం అని తెలిసినా నీకోసం రిస్క్ తీసుకుంది తను. నీకు కార్తీక్ ఎలా కలిశాడు మేనక? శంకర్ సూర్య మనుషుల నుండి నన్ను కాపాడింది కార్తీకే అంకుల్. ఏంటి మేనక నువ్వనేది? వాళ్ళు మళ్ళీ నీ మీద అటాక్ చేశారా? కార్తీక్ రాకపోయి ఉంటే ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదక్క. నాకేమీ అర్థం కావట్లేదు మేనక. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు చందు. మీరు వెంటనే మేనకని తీసుకుని వెళ్ళండి. మరి నువ్వు? నాకు కొంచెం పని ఉంది చందు. ఎక్కడికి వెళ్తున్నావు కార్తీక్? రుద్రవరం వెళ్తున్నాడక్క. రుద్రవరమా? నీకు అక్కడేం పని కార్తీక్? అవన్నీ మేడం చెప్తాను చందు. ఇక్కడి నుంచి బయలుదేరండి. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ప్రమాదం. అది కాదు కార్తీక్. చందు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. మేనక, ఇక్కడ జరిగిన విషయాలేవి అమ్మకి చెప్పొద్దు. తను కంగారు పడుతుంది. సమయం చూసి అన్ని వివరంగా నేనే చెప్తాను. అంతవరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. అలాగే కార్తీక్. కార్తీక్, నాకు నీ ఫోన్ నెంబర్ ఇవ్వగలవా? నిన్నేం ఇబ్బంది పెట్టాను కార్తీక్. ఏదైనా అర్జెంట్ అవసరం పడితే తప్ప నీకు కాల్ చేయను. సరే మేనక, కానీ ఆ నెంబర్ నువ్వు ఎవరికి ఇవ్వకు. ముఖ్యంగా అమ్మకి అస్సలు ఇవ్వకు. అలాగే కార్తీక్. సరే, నేను SMS చేస్తాను. ముందు మీరు బయలుదేరండి. పద కార్తీక్.
శంకర్ సూర్యకి ఒక అలవాటుంది. ప్రతిరోజు ఈ గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే పని మొదలు పెడతాడు. తనే నీ కార్తికేమో అన్న అనుమానం తీరాలంటే ఈరోజు శంకర్ సూర్య రాగానే అతని మాట, నడక, నడవడిక అన్నీ గమనించు. దాన్ని బట్టి అతన్ని కార్తికా కాదా అని తెలిసిపోతుంది. కార్తిక్ మాట తీరు, నడవడిక ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా? బాగా తెలుసు మంజరి. దగ్గర నుండి గమనిస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. అతను కార్తీకే అయితే నేను చాలా ఈజీగా గుర్తుపట్టగలను. అయ్యా నమస్కారం. నమస్కారం. రా. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్తే అన్న. నమస్కారం అయ్యా. వసుధ విషయంలో నాకేదైనా దారి చూపించు స్వామి. తనకు అలాంటి పరిస్థితి కల్పించి నన్ను ఇబ్బందుల్లో పడేశావు. తనేమో పిల్లలు కావాలని ఆరాటపడుతుంది. నాదేమో తనకి నిజం చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియట్లేదు. మౌనంగా ఉండటం వల్ల తను నన్ను అపార్థం చేసుకుంటుంది. నాయకుడిగా ఉండి ఊరి జనాన్ని కాపాడటానికి మాత్రమే నేను ఈ శంకర్ సూర్య స్థానంలోకి వచ్చాను. భర్త స్థానంలో ఉండి వసుధకి దగ్గర కావటానికి మాత్రం కాదు. నేను దూరంగా ఉండి తనకు అన్యాయం చేస్తున్నానని వసుధ అనుకుంటుంది. నిజానికి తన భర్తను తనకి దూరం చేసి వసుధకు అన్యాయం చేసింది నువ్వు. ఇప్పుడు నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపించు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. బాబు, మన ఆలయ ప్రహారీ కూడా శిథిలావస్థకు వచ్చింది. దాన్ని బాగు చేయించాలి. వెంటనే చేయించండి పూజారి గారు. ఖర్చు గురించి ఆలోచించవద్దు. నేను పంపిస్తాను. మంచిది బాబు. వస్తానండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయం. చూడ్డానికి అచ్చం కార్తీక్ లాగే ఉన్నా అతని నడవడిక, ప్రవర్తన చాలా తేడాగా ఉంది. నిజంగానే కార్తీక్ని పోలిన మనిషి ఇంకొకరు ఉన్నాడా? My God, unbelievable. ఏంటి జలజ, తను కార్తీక శంకర్ సూర్య అనేది తెలుసుకున్నావా? లేదు. కార్తీక్కి ఇతనికి చూడ్డానికి ఒకే పోలికలున్నా ఇద్దరి ప్రవర్తనలో చాలా తేడా ఉంది. అసలు ఎక్కడ కూడా కార్తీక్లా అనిపించడం లేదు. అంటే అతను శంకర్ సూర్య అని ఒప్పుకుంటున్నావా? No. కేవలం దీని ఆధారంగా అతను కార్తీక కాదా అని నేను తేల్చలేదు. అతని రైట్ షోల్డర్ మీద శివలింగం పచ్చబొట్టు ఉంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను. సర్లే, నీ అనుమానం తీర్చడానికి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ ఇస్తాను. విరాట్, ఏంటిది? నన్ను క్షమించదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను.
ఎందుకులే. ఇన్ని రోజులు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను వదినా. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. ఇన్ని రోజులు నా ప్రవర్తనతో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ముఖ్యంగా తల్లి లాంటి నిన్ను నాన్న మాటలు అన్నాను. నా అంతటి పాపాత్ముడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు వదినా. ఏం చేసినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు వదినా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు విరాట్. నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకున్నా. నీలో ఈ మార్పు తప్ప నాకింకేం కావాలి? నీలో ఈ మార్పు రావాలని అందరూ నీతో కాస్త దురుసుగా ప్రవర్తించాం. అంతేకాని నీ మీద ఎవరికీ చెడు అభిప్రాయం లేదు విరాట్. నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే వదినా. నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే వదినా. నీ విషయంలో నేను కసాయి వాళ్ళ ప్రవర్తించి నిన్నొక మృగానికి బలివ్వాలని చూశాను. కానీ నువ్వు అందరిలో నా పేరు బయట పెట్టకుండా నన్ను కాపాడావు. ఆ గొప్పతనమే నన్ను మార్చింది వదినా. చూడు విరాట్, నేను నీ వదినని, అంటే తల్లితో సమానం. ఏ తల్లైనా తన కొడుకు మారాలని కోరుకుంటుందే కాని శిక్ష పడాలనో అందరూ ద్వేషించాలనో కోరుకోదు. నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వేంటో నాకు తెలీదా విరాట్? ఇప్పటికైనా నువ్వు మారిపోయావు. నాకు అదే సంతోషం. పద, నీకు భోజనం వడ్డిస్తాను. నీకెందుకు వదినా శ్రమ? దానికి నా భార్య ఉందిగా. లక్ష్మి, 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 లక్ష్మి. ఆకలేస్తుంది లక్ష్మి, భోజనం వడ్డించు. ఏంటి లక్ష్మి అలా చూస్తావు? అన్నం పెట్టు. పద లక్ష్మి. చాలు చాలు చాలు. ఇక నుంచి రోజు నువ్వే నాకు భోజనం వడ్డించాలి. కొంచెం చాలు. విరాట్ బాబు ఏంటి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు? సాంబా, చూడరా నా కొడుకు ఎంతగా మారిపోయాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. నాకు మాత్రం ఏదో అనుమానంగానే ఉంది పెద్దయ్య. విరాట్ బాబులో ఇంత తొందరగా మార్పు వచ్చిందంటే నేను నమ్మను. ఏదో మతలబుద్ధి. అందరూ పడిపోయినట్టున్నారు. ఈ విరాట్ తలుచుకుంటే సాధించకుండా వదలడతారు. కానీ ఇంత ఈజీగా పని అయిపోతున్నారు. అవునులే, వీళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్. 2 చుక్కలు కన్నీరు కారిస్తే కరిగిపోతారు. ఇప్పుడు నేను అనుకున్న పని చాలా ఈజీగా చేయొచ్చు. ఈ విరాట్ అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు భోంచేసావా? ఇంకా తినలేదండి. మరి నువ్వు కూర్చో, చాలా లేట్ అయింది.
చెప్పగలవా నీ ఆయువు లెక్క చెప్పగలవా బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా అందాక ఉక్క పెట్టగలవా లెక్క పెట్టగలవా అతుక్కలు లెక్క పెట్టగలవా ఎవరు నా మీద రాయిసింది? నువ్వు బతికి బయటపడి బట్ట కట్టగలవా అందాక ఉక్క పెట్టగలవా ఎన్నాళ్ళు నన్ను ఈ రచ్చబండలు చూసి మోహించుంటది ఏనాడిగా నీ పంట పండిందిరా. అది సరే, ఎంతకి ఎవరో ఈ సుందరి? ఆ, సుందరి 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 నేన్రా. వామ్ము, ఇది సుందరి కాదు, నా రంగరి. మళ్ళీ వచ్చిందేంటి? ఒరేయ్, నారిగా. అది కాదురా. నారాయణకిచ్చిన ఫోన్ వీడి దగ్గర ఉందా? అంటే ఆ రోజు ఫోన్లో మాట్లాడింది ఈ విధం. ఈ రింగుల రాణి అస్తమానం ఇలాగే ఈ ఊళ్ళోకి వస్తుంటే వీళ్ళకి ఏదో ఒక రోజున అనుమానం వస్తే దీన్ని కూడా నా పక్కన కట్టేస్తారు. తేడా వదిలిపోద్ది, నాకు పట్టిన శని వదిలిపోద్ది. ఒకసారి చెప్తే అర్థమే సాగుదండి దీనికి. అసలే దీని కూతురు కూడా ఈ ఊళ్ళోనే తిరుగుతుంది. ఆ విషయం సరేనని ఈ విషయం దీనికి తెలుసుకోలేదు. వామ్మో, ఏదైనా తేడా జరిగిందనుకో తెలిసి కూడాను నాకు ఎందుకు చెప్పలేదని మన మీద సిందులేస్తాం. ఇదంతా కాదు కానీ దీనికి ఎలాగోలాగా బ్యాటర్ బూస్ట్ చేసి చేశాను. స్నానం చేశారా? ముఖం కడుక్కున్నాను, భోజనం చేశాను, స్నానం చేశాను. ఇప్పుడు నాకు ఈ పాట వినడం తప్ప ఏం పని లేదు. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదిగో, నీ మాటలు నువ్వు విను, నా మాటలు నేను పాడుకుంటా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకే? తల్లి పోయి కూతురు వచ్చే టామ్ టామ్ టామ్. కూతురు ఈ ఊళ్ళోనే ఉండే టామ్ టామ్ టామ్. తల్లి పోయి కూతురు వచ్చే టామ్ టామ్ టామ్. కూతురు ఈ ఊళ్ళోనే ఉండే డామ్ డామ్ డామ్. కూతురు కూడా ఊళ్ళోనే ఉండే డామ్ డామ్ డామ్. అర్థం చేసుకోవే తల్లి. వెళ్ళిపోతే బతికిపోతావు డామ్ డామ్ డామ్. ఇక్కడే ఉంటే చచ్చిపోతావు డామ్ డామ్ డామ్. డామ్ డామ్ డామ్. డామ్ డామ్ డామ్. లక్ష్మి, పాలు తాగు. వద్దక్క,
అలా అనకూడదమ్మా. ఇవి కుంకుమ పువ్వు కలిపిన పాలు. ఇవి తాగితే పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. నేనే నీకు పనులు చేసి పెట్టాల్సింది పోయి నువ్వు నాకు చేయడం ఏంటక్క? నీకెందుకక్క ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది లక్ష్మి. నువ్వు కడుపుతో ఉన్నదానివి. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు విరాట్ కూడా మారిపోయాడు. నీతో ప్రేమగా ఉంటున్నాడు. ఇక నువ్వెలాంటి టెన్షన్స్ పడకుండా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ ఉండు. నీకు కావలసినవన్నీ నేను చేసి పెడతాను. నువ్వే పని చేయడానికి వీల్లేదు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ముందు పాలు తాగు. తాగు తాగు. తాగు లక్ష్మి. నువ్వు ఈ ఇంటికి వారసునివ్వబోతున్నావు. మరి నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంటుంది కదా. నాకెలాగో అదృష్టం ఉండదేమో. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? ఇందులో నేను మాట్లాడేదేమీ లేదు లక్ష్మి. డాక్టర్లు చెప్పారు కదా. ఇంకో సంవత్సరం వరకు అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు కదక్క. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు భయపడేటట్టు ఏం జరగదు. త్వరలోనే నువ్వు 12 బిడ్డను కంటావు. చూస్తూ ఉండు. అలా జరిగితే బావుండని నాకు ఉంది లక్ష్మి. కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించడేమోనని భయంగా ఉంది. నాకు పిల్లలు పుడతారా పుట్టరా అనే విషయాన్ని పక్కన పెట్టు లక్ష్మి. అది నా తలరాతని బట్టి ఉంటుంది. కానీ నువ్వు ఈ ఇంటి వారసుడికి జన్మనివ్వబోతున్నావు. మామయ్య గారి కోరిక కనీసం నువ్వైనా తీర్చబోతున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలు లక్ష్మి. ఏమిటమ్మా వసుదా ఇది? ఇప్పుడు ఏం జరిగిందని ఇంత బాధపడిపోతున్నావు? ఇంకా టైం ఉందని విశ్వనాథ్ చెప్పాడు కదా. నువ్వేం బాధపడకమ్మా. నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగదు. నీ మంచి మనసుకి దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా. నువ్వు త్వరలోనే 12 బిడ్డలు కంటావు. ఈ ఇంటికి ఒక్కడు కాదు 2 వారసులు వస్తారమ్మా. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకమ్మా. అన్నయ్య, విరాట్, ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది విరాట్. నువ్వు మారిపోయావని నాన్నగారు చెప్పారు. ఆ విషయం వినగానే నేను చాలా ఆనందపడ్డాను. వసుధా, లక్ష్మి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను క్షమించన్నయ్యా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. లక్ష్మి విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నేను చేసింది క్షమించరాని నేరమే అయినా మీరందరూ నన్ను పెద్ద మనసుతో క్షమించి నా తప్పును సరిదిద్దారు. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నానన్నయ్య. శంకర్ సూర్య తమ్ముడినై ఉండి నేను ఇలా చేశానని ఆలోచించుకుంటేనే
నా మీద నాకే అసహ్యంగా ఉందన్నయ్య. నిన్ను కూడా చాలా అవమానించాను. వదిన్ని నిన్ను అనరాని మాటలన్నాను. నేను ఎన్ని మాటలన్నా మౌనంగా భరించావు. నీలాంటి గొప్ప వ్యక్తికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య.